అరే ఎంతబ్బా ఈ తిరిగి ముత్తుకుంటాను యూట్యూబ్లల్లో డిబిట్లల్లో ఎవరి పని వాడు చేసుకుంటాను. ఎవరి పని వారు క్రైస్తవులు పని చేసుకుంటారు, హిందువుల పని చేసుకుంటారు, ముస్లింల పని చేసుకుంటారు. మీకింత తీటేంది? హైందవ సిద్ధాంతం హిందూ దేశం కావాలని మొత్తుకుంటారు ఎందుకురా నాయన? ఒకవేళ హిందూ దేశమే కావాలనుకున్నోడివి మీరు చేయాలనుకుంటే మీ చట్టాలు మీ చేతులు ఉన్నాయి, అధికార పార్టీలు ఉన్నారు. రాజ్యాంగంలో విధానాన్ని తప్పుదోవ పట్టాలనే ఆలోచన కలిగింటే ఒక హిందూ దేశమే ఉండాలని కనుక మీ దాచిపెట్టి గ్రంథాలలో రాజ్యాంగంలో అంటున్నారు కదా, హిందూ దేశమే ఉండాలనుకున్నప్పుడు ఒక హిందూ దేశాన్ని చేయండి, ఓకే. కానీ మరి హిందూ దేశంలో కులం లేకుండా ఉండాలి కదా. కులం లేకుండా ఒకే దేశంలో ఒకే జాతి ఉండాలి, అట్లా చేయండి. ఒకే దేశంలో ఒకే జాతి ఉండాలి, అట్లా చేయండి. అదే మరి అగ్రకులాల పిల్లలను ఎవడన్నా దళితుడు చేసుకుంటే కొద్దిగా వారేమన్నా స్టడీ పర్పస్లో పోయి ప్రేమించినట్టు చేస్తే వాళ్ళ మీద పడి దాడులు చేస్తారు, వాళ్ళని కొడతారు. ఇప్పుడు క్రైస్తవుడు ఎందుకయ్యాడు హిందూ అంటే మీతో సమానంగా వాడిని కూర్చొనియలేదు, వాడిని బడికి పోనీయలేదు. వాడు చదువుకుంటే మీరు ఓర్వలేరు, వాడిని చదువుకోనియలేదు, గుడికి రానియలేదు, బడికి రానియలేదు. అందుకే హిందూ పోయి క్రైస్తవుడు అయిండు. అది ఎవరు చెప్పారు? మీరు చేసిన మోసం కదా. హిందువులే క్రైస్తవులను తయారు చేసిండ్రు, హిందువులే ముస్లింలను తయారు చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళని మీరు అగ్రకులాలు, మీకు డబ్బు ఉన్నటువంటి మనసులో డబ్బు ఉంది కనుక ఆ డబ్బు అహంకారంతో వాళ్ళ దగ్గరికి రానియలేదు. వాళ్ళని ఎటు సాకిరి చేయాలనే ఆలోచన మీకున్నది. ఈ హైందవ సిద్ధాంతంలో సతీసాగమనం అట్లాంటివి కొన్ని ఉన్నాయి. అసలు చదువుకోలేదు కదా ఆ రోజులలో క్రైస్తవ్యం ఏమేమి నేర్పించింది? బట్ట కట్టుకోవడం నేర్పించింది, క్రైస్తవం చదువు నేర్పించింది. క్రైస్తవ్యం ద్వారానే పేదవారు అనేకులు, బీసీలు, ఎస్సీలు, దళితులు, కొంతమంది అణగారిన వర్గాలు క్రైస్తవ్యం ద్వారానే బాగుపడ్డాయి. ఇది గుర్తుంచుకోవాలి, క్రైస్తవ్యం ద్వారానే బాగుపడ్డాయి. క్రైస్తవ్యం వచ్చిన తర్వాతనే చదువు అనేది పేదవాడు చదువుకున్నాడు. క్రైస్తవ్యం వచ్చిన తర్వాతనే పేదవాడు బట్ట కట్టుకున్నాడు. క్రైస్తవ్యం వచ్చిన తర్వాతనే పేదవాడు మందిలో కలిసినట్టు తిరిగిండు. హైందవ సిద్ధాంతం పేరుతోటి అనగదొక్కిండ్రు మీరు. అగ్రకులాల వారు మీకు ఎటు సాకిరి చేయాలని ఒకరు నలుగురు పోరగాలు ఉంటే వాడిని పిలిచి వానికి ₹4 సైడ్ కిలో కొంచెం ఎడ్లు అప్పించి ఇటు సాకిరి చేపించుకున్నారు ఆనాటి నుంచి దొరలు, ఆనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అప్పుడున్న దొరలు. మరి ఇప్పుడు అదే కథ కదా ఉన్నది. ఆనాడు ఊళ్ళలో జీతాడు, ఈనాడు అపార్ట్మెంట్లు అక్కడ ఉంటారు, అంతే తేడా ఏమున్నది ఇంకా? అంతే. సరే బత్తారు ఎట్నో తిరిగా మళ్ళీ హిందూ మతం, ఇంకా హిందువే కానివ్వండి. కానీ మీ అగ్రకులాల పిల్లలను ఎస్సీ ఎస్టీ బీసీలకు చేయండి, బీసీ ఎస్టీ ఎస్సీ పిల్లలను అగ్రకులాల వారు చేసుకోండి, కలిసిపోండి, ఒకే దేశం చేయండి. మీ చేతనైతే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీలు చెప్తున్నారు కదా, నేను పార్టీ పేరు కూడా చెప్తాను అనేది ఏమన్నా కానీ తర్వాత వచ్చిన ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు అంతా చెప్తున్నారు కదా. అన్ని కులాల వారు కూడా ఉన్నారు కదా బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో అన్ని కులాల వారు ఉన్నప్పుడు మన దళితుల పిల్లలను బీసీ వసూలు చేసుకోవాలి, బీసీ వసూల పిల్లలను దళితులకు ఇవ్వాలి. ఒకే జాతిని చేయండి, భారతదేశం మొత్తం మీద ఒకే జాతి చేయండి. ఒకే దేశం ఒకే జాతి ఉండాలి, ఒకే దేశం ఒకే జాతి ఉండాలి. మరి ఆస్తులు మీకు ఎందుకు వచ్చినాయి అతిరిగా చెప్పండి? అరే దళితుడు వానికి ఏం లేదు అంటాడు. ఎందుకంటే మీ ఎవరిని ముంచలేదు కాబట్టి ధనికులం కాలేదు, మీ అయ్యలు ముంచిరు కాబట్టి దళితులు అయ్యారు, మీ అయ్యలు ముంచిరు కాబట్టి ధనికులు అయ్యారు. మా అయ్యలు ముంచలేదు ఎవరిని కాబట్టి పేదరికంగానే ఉన్నారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఒక్కొక్కరికి కోట్ల ఆస్తులు ఎందుకుంటాయి? సామ్యవాదం చేయాలి కదా దేశాన్ని. సామ్యవాదం చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మీకు. సామ్యవాదం సమాన ఆస్తులు ఉంటే ఎవడెందుకు ఒకరికొకరు లింగి ఉంటాడు? ఏమంటారు వాడు బతారు కదా. అదే భారతదేశం అంటేనే లౌకిక రాజ్యం, అందరూ కలిసి బతికే నివసించే రాజ్యం. అన్న, అక్క, తమ్ముడు, చెల్లె ఏ కులంలో అయినా కానీ వరుసలుగా పిలుచుకునే రాజ్యాన్ని ఇవాళ ఒకే హిందూ దేశం కావాలి, ముస్లిమ్స్ ఉండొద్దు, క్రిస్టియన్స్ ఉండొద్దు. కులం అంటే దేవుని మతం మారితే కులం మారుతుందా? బీసీసీ ఇస్తారట వాడు క్రిస్టియన్కు, వాడికి నచ్చిన దేవుని వాడు మొక్కుంటాడు. హిందూ ముస్లిం అయ్యండి అనుకో, వాడికి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారట. ఇదేనా ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి? ఈ విధంగా కూడా దోపిడీ చేస్తున్నారు.
ఒకే దేశం చేయండి, ఒకే జాతి చేయండి. అప్పుడు దేశం ముందుకు పోతుంది. ఒకే దేశం, ఒకే జాతి. ఇది బాగా షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికి షేర్ చేయండి, ఇది లైక్ చేయండి. తెలవాలి జనాలకు, మనం కూడా అవగాహనలోకి రావాలి. అప్పుడు ఇంకా చైతన్యం వస్తుంది. ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ తొక్కి పడుతూనే ఉన్నారు దరిద్రులను.